आनंद सद्गुरु साईनाथ महाराज की जय। नरुडनि अन्नारानाडु फकीरु अन्नारानाडु नरुडनि अन्नारानाडु फकीरु अन्नारानाडु దేవుడు అన్నారీనాడు గుడులే కట్టారీనాడు దేవుడు అన్నారీనాడు గుడులే కట్టారీనాడు చినిగిన కఫిని ఆనాడు చినిగిన కఫిని ఆనాడు చీనాంబరములు ఈనాడు చీనాంబరములు ఈనాడు తలకురుమాలే ఆనాడు రత్న కిరీటమే ఈనాడు తలకురుమాలే ఆనాడు రత్న కిరీటమే ఈనాడు నరుడని అన్నారానాడు ఫకీరు అన్నారానాడు దేవుడు అన్నారీనాడు గుడులే కట్టారీనాడు పాత మసీదులో ఆనాడు బూటి వాడలో ఈనాడు పాత మసీదులో ఆనాడు బూటి వాడలో ఈనాడు భిక్ష ప్రసాదం ఆనాడు వెన్న చక్కెరలేనాడు భిక్ష ప్రసాదం ఆనాడు వెన్న చక్కెరలేనాడు నరుడని అన్నారానాడు ఫకీరు అన్నారానాడు దేవుడవన్నారీనాడు గుడులే కట్టారీనాడు తీయని పలుకులు ఆనాడు కంటి చూపులేనాడు తీయని పలుకులు అన్నాడు కంటి చూపులేనాడు పాదయాత్రలే ఆనాడు పల్లకి మోతలు ఈనాడు పాదయాత్రలే ఆనాడు పల్లకి మోతలు ఈనాడు నరుడని అన్నారానాడు ఫకీరు అన్నారానాడు దేవుడు అన్నారీనాడు గుడులే కట్టారీనాడు కటిక నేలపై ఆనాడు పట్టు పానుపులు ఈనాడు కటిక నేలపై ఆనాడు పట్టు పరుపులే ఈనాడు నీతి దీపములు ఆనాడు నీతి దివ్వెలే ఈనాడు నేతి దీపములు ఆనాడు నేతి దీపాలు ఈనాడు నరుడని అన్నారానాడు దేవుడన్నారానాడు దేవుడవన్నారీనాడు గుడులే కట్టారీనాడు కంటికెదురుగా ఆనాడు సమాధిలో నాయినాడు కంటికెదురుగా ఆనాడు సమాధిలో నాయినాడు దక్షిణ కోరితివానాడు దాతవైతివేనాడు దక్షిణ కోరితివానాడు దాతవైతివేనాడు నరుడని అన్నారానాడు ఫకీరు అన్నారానాడు దేవుడవన్నారీనాడు గుడులే కట్టారీనాడు ఒంటరితనమే ఆనాడు వదలక భక్తులు ఈనాడు ఒంటరితనమే ఆనాడు వదలని భక్తులు ఈనాడు ప్రబోధాలతో ఆనాడు
సచ్చరితలలో ఈనాడు ప్రబోధాలతో ఆనాడు సచ్చరితలలో ఈనాడు నరుడని అన్నారానాడు ఫకీరు అన్నారానాడు దేవుడవన్నారీనాడు గుడులే కట్టారీనాడు గురువు నీడలో ఆనాడు సద్గురువైతివి నాడు గురువు నీడలో ఆనాడు సద్గురువైతివి నాడు బానిస వంటివి ఆనాడు మా ప్రభువైతివి నాడు బానిస వంటివి ఆనాడు మా ప్రభువైతివి నాడు నరుడని అన్నారానాడు ఫకీరు అన్నారానాడు దేవుడవన్నారీనాడు గుడులే కట్టారీనాడు గుడులే కట్టారీనాడు గుడులే కట్టారీనాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గట్టిగా ఏదో ఒకటి. నిద్రంతా పోయినట్టుంది మంచి పాటతోటి. మన విజయ మణి బాగా మన అందరు ముద్రలు వేద్దాం అనుకుంటే ముద్రలు వద్దు, మీరందరూ వినండి అని చెప్పేసి మంచి పాట పాడారు. థ్యాంక్ యూ విజయ మణికి. మనం ఉదయము ముద్రల గురించి క్లాస్ విన్నాం కదా. అమ్మ కొంచెం మాట్లాడకండి. ముద్రల గురించి క్లాస్ విన్నాము. అందరికీ ఒకటి పవైనా కూడా ఆకలి వేయకుండా అలాగా ఇంకా 2 చెప్తే బాగుండు, 3 చెప్తే బాగుండు అని చాలా డౌట్స్ అడిగారు. అయితే కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా కూడా అడగకుండా ఆవిడ్ని చాలా ప్రాబ్లమ్స్ అడగడం కూడా విన్నాం. అయితే మనము ISSBS నుంచి అనుకున్నట్టుగా ఈ ఆరోగ్య మహాయజ్ఞం అనే కార్యక్రమం ఈ రోజుతోటి అయిపోయేది కాదు, ఇంకా కంటిన్యూ అవ్వాలి. కాబట్టి మనకి ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయి లేదా వీటి గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అలా ఏమన్నా ఉంటే మీరు మా దృష్టికి తెస్తే నెక్స్ట్ ICUలో పెట్టినప్పుడు వాటిని మేము మళ్ళీ సాల్వ్ చేయడానికి, లేకపోతే ఎవరిని పిలిస్తే బాగుంటుంది, ఎలా మనకి ఉపయోగపడతారు, ఎవరిని పిలవాలి, రిసోర్స్ పర్సన్స్ ఎవరు, ఎటు తిరిగి మన ISSBSలో వచ్చిన సభ్యులందరూ ఆరోగ్యంగా కలకాలం ఉండాలనే మెయిన్ ఉద్దేశంతో ఈ ఆరోగ్య మహాయజ్ఞం కార్యక్రమం. దానికి రకరకాల పద్ధతులు చెప్తున్నాము. అందులో ముద్రలు ఒకటి. అందరికీ సేవ చేస్తూ అలాగే ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఆరోగ్యంగా ఉండడానికి మనం ఒకళ్ళకొకళ్ళం వాలంటీర్గా ఉంటూ 10 మందికి సేవ చేసే అవకాశం కూడా మనకి ఈ ప్రోగ్రాం ద్వారా జరుగుతుంది. పొద్దుట సార్ అనౌన్స్ చేశారు. దాంట్లో ఏంటంటే ఎవరైనా వాలంటీర్గా ఉండి మేము ఒక 4-5 పేషెంట్లను ఫాలో అప్ చేస్తాము, వాళ్ళని కంటిన్యూగా వాళ్ళది ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మేము వాళ్ళతో ఉంటాము అంటే వాళ్ళతో వెళ్ళి ఉండడం కాదండి, ఫోన్లో మనం టచ్లో ఉండి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం చెప్పి వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మేమున్నాము అనే భరోసాతోటి మనము ఒక సేవా దృక్పథంతో కనుక ఉంటే కనుక మీరు నేమ్స్ వెనక రిసెప్షన్ కౌంటర్లో రిజిస్టర్ ఉంది, దాంట్లో నోట్ చేయించండి మీ ఫోన్ నెంబరు మీ పేరు. సో దానివల్ల మేము నెక్స్ట్ ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా సార్ వాళ్ళు మీకు కాంటాక్ట్ చేసి ఆ వాలంటీర్స్ని వాళ్ళ ప్రోగ్రాం ఉన్నప్పుడు ఇన్వాల్వ్ చేయడం లేదా జూమ్ క్లాసెస్ పెట్టడం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ డిజైన్ చేయడం జరుగుతుంది. సరేనండి. మీకు ఏమైనా డౌట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే డౌట్స్ కానీ ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంటే ఒక 2 నిమిషాలు మీరు ఎవరైనా చెప్తే నోట్ చేసుకుంటాము, లేదు అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్దాం. వాలంటీర్గా ఎవరైనా వస్తామని డిసైడ్ అయితే హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ క్లాప్స్ ఫస్ట్ మాలతి గారు ఎత్తారు చెయ్యి. మాలతి గారిని బాగా సర్వీసెస్ ఉపయోగించుకుంటాం మేము తప్పకుండా. అంటే ఇక్కడే ఉండాలి కాదమ్మా, హైదరాబాద్లోనే కాదు ఏ ఊర్లోనైనా చేయొచ్చు, ఫోన్ ద్వారా
ఎందుకు ఇంకా నిద్రమత్తు వదలలేదా, లేకపోతే ఏంటి ఒక చెయ్యి లేసిందేంటి వాలంటీర్గా ఉన్న మనం 70 మందిలో? ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, పేర్లు ఇచ్చాము అవన్నీ తర్వాత. ఇక్కడ జరిగిన క్లాస్ తర్వాత ఎలా ఇన్స్పైర్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆ వెనకాల రిజిస్టర్లు అయితే ఒకసారి రాయండి అమ్మా, మీ పేర్లు ఫోన్ నెంబర్లు అందరూ ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడ రాసిస్తే ఒకటి మనకు ఉంటుంది. అయితే ఇంకా ముద్రల గురించి మీకు ఫర్దర్గా ఏం తెలుసుకోవాలని ఏం ఉద్దేశం లేదా? చాలా ఈరోజు మనం తెలుసుకున్నాయి. అంటే ఏదున్నా కూడా ఆవిడ నాకు ఫోన్ చేస్తే వివరాలు చెప్తానని అన్నారు కదండి, అది ఒక పద్ధతి. లేకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇంకా ముందుకు ఫాలోఅప్ చేపిస్తారా మమ్మల్ని అని అడగాల? అది అందుకని అంటే కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ కనుక మనకు వచ్చినట్లయితే వాటి గురించి చెప్పమని మళ్ళీ మనకు ఐసీయూలో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 to 1 అంటే ఇప్పుడే చెప్పినవి ఇప్పుడే గుర్తుండవు కదండి, ఇంకొక 2-3 సార్లు అలాంటి వాళ్ళు వచ్చి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఈ సజెషన్ నోట్ నళిని నోట్. అంటే మనకి ఎప్పుడు చెప్తే అప్పుడు ముద్రలు బాగా వచ్చినాయి కదా, అందరికీ నిద్ర వచ్చే ముద్ర మాత్రం బాగా గుర్తుంది. అందరు చెప్తున్నారు అది బాగా గుర్తుందని చెప్పి. అలాగే ప్రతి ఒక్కటి మనకున్న ప్రాబ్లమ్స్ కూడా గుర్తు చేసుకుని, అంటే అది కూడా కరెక్టే. రిపీటెడ్గా మనం కొన్ని చేస్తుంటే మనకు అలవాటు అవుతుంది, అలాగే ఇంకొకరికి చెప్పడానికి కూడా అవుతుంది. మనం అవన్నీ విన్న ప్రాబ్లమ్సే, డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు మనతో షేర్ చేసుకుంటున్న ప్రాబ్లమ్సే. సో అవి ఇంకా ఎవరైనా ఏమైనా సలహా చెప్తారమ్మా? మళ్ళీ ఇలాంటి క్లాసెస్ కొన్ని ఉంటే బాగుంటుందని ఒక సలహా వచ్చింది. అమ్మా కొంచెం అందరూ మాట్లాడండి, అంతా మనవాళ్ళే కదా, అంతా కూడా ఇందులో ఎవరు పెద్ద లేదు ఎవరు చిన్న లేదు, అందరూ మనవాళ్ళమే, మనంతా ఒక స్టూడెంట్స్ కాబట్టి అందరూ చెప్పండి, మీ అభిప్రాయాలు చెప్పండి. మళ్ళీ పెడదామా ఇక్కడితో ఆపేద్దామా ఒక పాయింట్? కొంచెం అందరూ కూడా వాలంటీర్స్గా కొంచెం చేస్తే ఏమవుతుందంటే ఇదొక సేవనమ్మా, ఇదొక సేవ. ఎందుకంటే ఈ సాటిస్ఫాక్షన్ ఎక్కడ రాదు. 10 మందికి తగ్గడంలో మనం కూడా ఒక పాలు పంచుకున్నామంటే ఎంత ఆనందంగా ఉంటుంది. రోజు ఈ ఫాలో మందు వాడారా లేకపోతే ఏం చేస్తున్నారని కొన్ని పాయింట్స్ ఉంటాయి, మనందరం మాట్లాడుకుంటాం తర్వాత ఎవరెవరు ఎలా చేయాలనేది. అది ఫాలో అప్ చేయడం ద్వారా ముందంతా ఎలా ఉంటుందో విసుగ్గా ఉంటుంది. ఇవాళ ఇలా పెట్టేస్తాం, రేపటి నుంచి 2 కలవు. ఎందుకంటే అత్యుత్సాహంతో ఇలా పెడతాం అంతే, రేపటి నుంచి ఎవరు చెయ్యం. కాకపోతే ఇక్కడ ఫాలో అప్ ఎందుకు పెడుతున్నామంటే వాళ్ళకి చెప్పి ఒక కౌన్సిలింగ్లా ఒక మోటివేషన్లా చేసుకుంటూ వాళ్ళని మనం ప్రేరేపిస్తాం. వాళ్ళు ఫస్ట్ విసుక్కోవచ్చు, లేకపోతే ఇదేంటి వీళ్ళకేం పని లేదనుకోవచ్చు. అందుకనే మనం ఒక 3 నెలలు తీసుకుంటున్నారు అందరూ కూడా బయట. రేపు రాబోయే డాక్టర్ రామచంద్ర గారు కూడా 3 నెలల్లో తగ్గిస్తూ ఉంటున్నారు, కానీ మనం 6 నెలలు తీసుకుంటున్నాం ISSBST తరఫున. 6 నెలలు ఏం చేస్తామంటే ముందంతా కూడా వెళ్ళిపోయినా సరిగ్గా మాట్లాడిపోయినా 4-5 రోజుల తర్వాత విసుక్కుని వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు వీళ్ళు నా గురించి చేస్తున్నారు, నా ఆరోగ్యం గురించి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచన పడిందంటే ఆటోమేటిక్గా అవును కదా అని మారుతుంది. మనం కూడా ఊరికే చేసావా లేదా, చేయకపోతే చెయ్యి అనకూడదు. మనం కూడా చాలా ఆత్మీయతతో మాట్లాడతాం. ISSBST అంటేనే ఆత్మీయతకు ప్రేమకు తార్కణం అని బాబా చూపిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే అమ్మ వాడండి అమ్మా, చాలా మంచిదమ్మా, ఇలా ముద్రలు వేయండమ్మా, లేకపోతే ఈ మన ఇంట్లో దొరికే వస్తువులు కదమ్మా అని అవతల వాళ్ళు విసుక్కున్నా కూడా మనం ప్రేమతో బాబా తత్వంలో ఉన్నాం కాబట్టి మనం ప్రేమతో కనుక చేసినట్టయితే 4 రోజులు అయినా వారం రోజులు 10 రోజులకి వాళ్ళ మైండ్ సెట్ మారి చాలా అద్భుతంగా చేయడం మొదలెడతారమ్మా. అప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే ఆచరిస్తారో, ఇందాక ఆవిడ చెప్పారు చూసారా, మనకి ఆవిడ ఎగ్జాంపులే చెప్పారు. ఎంత చెప్పినా మా నాన్న ఏదో ఎవరికో చెప్పుకుంటున్నారో వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే సివియర్ ప్రాబ్లం వచ్చిందో నాన్న అని సరెండర్ అయితే ఒక వారం రోజుల్లోనే తగ్గిపోయింది. అందుకని మనం కూడా చెప్పంగా వాళ్ళల్లో ఒక మార్పు వచ్చి మనకు చేస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారో తెలియదు. కానీ మనం ఫాలోఅప్ చేసిన పేషెంట్లు కనుక తగ్గితే మనకి ఎంత ఆనందం ఉంటుందమ్మా. వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు చేసే ప్రక్రియలు చూసి వాళ్ళకి మనం కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళతో పాటు మన ఆరోగ్యం కూడా ఇంకా బాగా మెరుగుపడుతుంది. కాబట్టి ఈ సేవ అనేది అద్భుతం అమ్మ. మానవ సేవయే మాధవ సేవ అన్నారు, బాబా కూడా చేసి చూపించారు. అందుకని మనం కూడా ఫోన్లో ఒక మంచి మాటలమ్మా, మా అమ్మాయికి చెప్పనా, మా అబ్బాయికి చెప్పనా, మా మనవడికి చెప్పనా,
అలాగే మా చెల్లెలకు చెప్పనా, మా అక్కకి చెప్పనా, అలాగే అవతల వాళ్ళు కూడా నా అక్కో, నా చెల్లో, మా అమ్మాయో ఎవరో వాళ్ళకి చెప్పడం ద్వారా, వాళ్ళకి తగ్గించడం ద్వారా మనం కూడా దాంట్లో ఒక సమితి అయితే చాలమ్మా. బాబా ఎవరు సంతోషపడిపోయినా పర్వాలేదు, బాబా సంతోషపడతారు. బాబా చాలా ఆశీర్వాదాలు వస్తాయమ్మా. మన ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుందమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరో ఫాలోఅప్ చేస్తారో ఒకసారి చేతులు ఎత్తండి. ఇప్పుడు ఒకటే ఎత్తుతున్నారా? ఇంత చెప్పినా అంతనా? ఆవిడ ఎత్తారు. విజయవాడ నుంచి ఒక చెయ్యి లేచింది పాపా. విజయవాడ నుంచి వాళ్ళు ప్రత్యేకించి దీనికోసం వచ్చారు, ఐసీయూ కోసం. వెరీ గుడ్. ఇద్దరు ఇంకెవరు లేబరా? మీరందరూ ఎత్తున్నారా? వెరీ గుడ్. మళ్ళీ ఇంకోసారి చెప్పనా? ఇంకో 2 చేతులు వేస్తాయేమో. ఇది చాలా అద్భుతమైనటువంటి సేవ. మనం కనుక తెలుసుకుంటే ఇది ఏదో సామాన్యమైన సేవ కదా అమ్మ. ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టినా అది ఇంతేనా అనుకుంటారు. బాబా అంత బాగా ఆదరిస్తారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అక్కడ పేర్లు ఇవ్వండి. మీరేమి బరువు లెక్క ఎత్తక్కలే. కూకట్పల్లి నుంచి మల్కాజిగిరి వరకు మూట ఇస్తామంటే 10 కేజీల మూట తీసుకెళ్ళమన్నట్లే. ఒక్కసారి రోజుకి ఒక్కసారి ఫోన్ చేసి, బాబు ఎలా ఉంది నాయన, నీకు తగ్గిందా, వాడు నాయన వాడుతున్నావా లేదా అని ప్రేమగా ఆదరించామనుకోండి, వాడికి మనం మాట్లాడడం వల్లే వాడికి చాలా రోగాలు తగ్గిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా చేతులు తెచ్చారా ఎవరైనా? కొంచెం పైకి ఎత్తమ్మా, పర్వాలేదు. రైట్. కాబట్టి ఏంటంటే అమ్మా, ఇదంతా కూడా మన కోసం చేస్తున్నామమ్మా. దేశాన్ని ఉద్ధరించడానికో, ప్రజలను ఉద్ధరించడానికో, పేషెంట్ని ఉద్ధరించడానికో చేయట్లేదు. ఇది నాకు నేను చేసుకునేటువంటి సేవ, నాకు నేను బాగుపడడానికి చేసుకునే సేవ ఇది. అంతేకాని చేసేదంతా బాబాయే. మనం కూడా దాంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే చాలమ్మా, మన జీవితం సార్థకమైనట్టే. అందులో పేషెంట్లకు చేసే సేవ చాలా గొప్పది, చాలా గొప్పదమ్మా. ఎందుకంటే ఎవరు చేయరు ఏదో ఒకటి అదని ఇదని. అందులో మనం చేసే చాలా స్మార్ట్గా ఉంటుంది. వాడికి ఏమి చెయ్యం, ఒక డైపర్ కట్టం, లేకపోతే వాడికి బెడ్ ప్యాన్ ఏమో అందివ్వం. మనం చేసేదల్లా మాటలే. ఆ మాటలతో వాళ్ళేదంటే, సార్ మీరు కొంచెం ఇలా ఆలోచించండి సార్, ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఇలా చేస్తే బాగుంటుందమ్మా, మన ఆరోగ్యం కదా నాయన బాగుపడేది అని మనం చెప్పామనుకోండి, ఆటోమేటిక్గా మారుతుందమ్మా మనసు. కాబట్టి మనం ఆ కార్యక్రమంలో కనుక పాల్గొన్నామంటే తప్పకుండా వాళ్ళు మనకి మాట వింటారు. బాబా వాళ్ళకి తగ్గిస్తారు. వాళ్ళు తగ్గించడం ద్వారా వాళ్ళు మనల్ని మర్చిపోవచ్చు. కానీ మనం అబ్బా ఈ 10 మందికి ఆవిడ ఎలా గర్వంగా ఎలా మాట్లాడుతున్నారు అంటే, గర్వం అంటే ఆ గర్వం కాదు, గర్వకారణంగా ఎస్ నాకు 10 మందిని డీల్ చేశాను, 8 మందికి ఇలా తగ్గిందని చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఇదంతా కూడా ఎనాలిసిస్ చేస్తామండి. ఇప్పుడు ఎంత రాస్తున్నారు, ఎవరెవరికి ఏమున్నాయి రాస్తున్నారు, గ్రూప్ వైజ్ చేస్తారు. ఇది ఒక పేపర్ ప్రజెంటేషన్ అవుతుంది. ఎంతమంది వాడారు, ఎంతమంది విన్నారు, విన్నవాళ్ళు ఎంత చేశారు, చేసిన తర్వాత ఎలా చేశారు, అవన్నీ చేస్తే ఒక పేపర్ ప్రజెంటేషను నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. ఎంతమందికి తగ్గింది అది మనకి సైంటిఫిక్ రీజన్గా మనం చూపిస్తాం. అంత సైంటిఫిక్కే మనది. మన కాన్ఫరెన్స్ జరిగినా ఒక సైంటిఫిక్ కాన్ఫరెన్సే జరిగింది. ఇప్పుడు కూడా ఎలా చేశారు, ఏం చేశారు, ఈ ముద్రలు ఇలా వాడారు, లేకపోతే నేచురోపతి ఇలా వాడారు, లేకపోతే ఇలా ధ్యానం చేశారు, ఇలా తపస్సు చేశారు, ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనం అద్భుతమైన పేపర్ బయటికి ప్రజెంట్ చేస్తే అది అథెంటిక్ అనమాట. ఎస్, ఫోన్ నెంబర్తో సైతం ఇస్తాం. మేమేదో చెప్పింది లేకపోతే మనం కల్పించింది కాదు. పలానా సరోజ గారంటే ఫోన్ చేస్తారు, లేకపోతే పలానా మాధురి గారంటే చేస్తారు, పలానా మణి గారంటే చేస్తారు. చేసి మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు, ఎస్ అమ్మ మేము ఇలా చేసామని మీరే సాక్షులు. కాబట్టి ఆ సాక్షులని ప్రవేశపెట్టడానికి మనం దాంట్లో ఒక చిన్న సమితి అయితే మన జీవితం సార్థకమైనట్టు కదమ్మా. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఫాలోఅప్ ఎంతమంది చేస్తారమ్మా? మళ్ళీ ఆవిడేనా? మళ్ళీ అయిపోయి నువ్వు మరి వెనక్కి లాగేసుకున్నావు అమ్మ నువ్వు. ఈవిడ ఎత్తేసా? రైట్. కాబట్టి అమ్మ మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుతాం. మీరు చేయరా, ఫాలోఅప్ చేయరా చూద్దాం. ఇదేం పెద్ద టెక్నిక్ అక్కర్లేదమ్మా. మన ఇంట్లో మన పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడితే చాలు. తప్పకుండా అందరూ పాల్గొంటారని చూస్తూ తెలుస్తూ కంటిన్యూ. ఉన్న కాలంలో 80 మెంబర్స్ వాలంటీర్స్ అవ్వాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ 8 మంది కూడా ఒక్కొక్కరికి 10 మందిని ఇవ్వడం జరుగుతుందమ్మా. వాళ్ళ సరదా 8 మంది ఉన్నారుగా, ఒక్కొక్కరికి 10 మంది చెప్పిన. అంటే మనకి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. ముందు కొంతమంది చేరితే వాళ్ళు చేస్తుంటే వాళ్ళని కాస్త నలుగురు వాళ్ళ గురించి చెప్పుకుంటే ఆటోమేటిక్గా నేను వాలంటీర్ అవుతాను, నేను కూడా చెప్తాను అనడం ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఈ 8 మందికి ఒక జూమ్ మీటింగ్ పెడతాం 8 మంది పేర్లతో. అసలు ఎలాగ మనం ఫాలోఅప్ మాట్లాడుకొని డిస్ట్రిబ్యూట్ చూద్దాం, వాళ్ళ కేస్ షీట్లన్నీ ఇద్దాం. ఓకే. రెండోది ఏంటంటే ఒక చిన్న అనౌన్స్మెంట్. బాబా ఇచ్చిన ఇంకొక ఐడియా.
పూర్తిగా ఇవ్వలేదండి, కొంచెం ఇచ్చారు. అది మనంతా బాబా చెప్పిందే తప్ప మనకేం తెలియవు. ఒకటి ఏంటంటే 3 పేర్లు ఇచ్చారు. నారీ శక్తి, మహిళా శక్తి, నారీ లోకమా మహిళా లోకం 3 రకాలు ఇచ్చారు. వనితా లోకం అని 3 రకాలు చెప్పి అది స్టార్ట్ చేయమన్నారండి ఐఎస్ఎస్ బిఎస్టీ తరపున. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. దాంట్లో ఏంటంటే ఏం చేయాలనేది ఇంకా బాబా చెప్పలేదు, టైటిల్ మాత్రం ఇచ్చేస్తారు బాబా. ఇచ్చి తర్వాత ఎప్పుడో చెప్తారు. అది ఉన్నది అనౌన్స్మెంట్ మీకు అయిపోయింది. దాంట్లో ఏమేమి ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన ఐఎస్ఎస్ బిఎస్టీ తరపున ఏం చేద్దాం. ఎందుకంటే చాలా శాతం మనది మోర్ దాన్ 80% మహిళా లోకమే మనకి భక్తిలో కానీ, శక్తిలో కానీ, ఆసక్తిలో కానీ, యుక్తిలో కానీ, ఏదైనా సరే దేశభక్తిలో కానీ, దైవభక్తిలో కానీ ఎక్కువ మంది లేడీస్ ఎక్కువ ఉంటారు. అందుకని బాబా ఒక మహిళా శక్తో, ఒక నారీ శక్తో, ఒక ఓటు వనితా లోకం ఏదో పెట్టమన్నారు. ఆ మూడింటిలో ఏది డిసైడ్ చేస్తారో. సో మీరందరూ కూడా దానికి ఏం చేయక్కర్లేదు, చెప్పింది వినాలి, మీరు చెప్పింది మేము వింటాం, మేము చెప్పింది మీరు వింటారు, అంతే. బాబా యొక్క దయతో ఆ ఆబ్జెక్టివ్స్ అన్నీ వస్తాయి, మీ అందరికి కూడా పంపించడం జరుగుతుంది. మనం ఒకటే కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తాం, అండ్ మహిళల్ని ప్రోత్సహించడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీర్చడం, ఇదంతా కూడా సాయి సేవ, సంఘ సేవలో భాగంగా జరుగుతుంది. అది పూర్తి వివరాలు బాబా అందించిన తర్వాత మీకు అందించడం జరుగుతుంది. ఇంతవరకు అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్. ఇప్పుడున్న మెంబర్స్లో చూసుకున్న 80% అబోవ్ లేడీసే ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం తొందరగా లాంచ్ చేయాలని ఆశిస్తూ ముందుగా దాని విధి విధానాలు ఏంటి అనేది త్వరలో తెలపడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము ఈ ఐసీయూ అనేది చాలా చిన్నగా, మన ఐఎస్ఎస్ బిఎస్టీ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. చాలా చిన్నగా ఇప్పుడే ఎదుగుతూ ఉంది. ఆ ఎదిగే క్రమంలో చాలామంది సభ్యులు మెంబర్స్గా జాయిన్ అవుతున్నారు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు మోస్ట్లీ అందరూ మెంబర్షిప్ తీసుకున్నారు. ఇంకా ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు, అంటే మీకు కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మనం వెళ్ళాలి అంటే ఇంకా రానున్న కాలంలో ఓన్లీ మెంబర్స్కే అవకాశం కల్పించవచ్చేమో. సో మీరు మెంబర్షిప్ తీసుకొని మన ఐఎస్ఎస్ బిఎస్టీలో ఎక్కువ మెంబర్స్ అయితే మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా, ప్లాన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఆ విషయాన్ని కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇందులో మెంబర్షిప్ లేరు, ఈరోజే వచ్చామన్న వాళ్ళు కూడా మెంబర్షిప్ మీకు చెప్తే వివరాలు మేము చెప్తాము కిందకు వచ్చినప్పుడు, మీరు కనుక్కొని జాయిన్ అవ్వండి. అదొక విషయం అండి. తర్వాత మన ఐఎస్ఎస్ బిఎస్టీ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలే అయ్యింది కాబట్టి చాలా చిన్నగా, చాలా పొదుపుగా ఎంతవరకు మనము చాపగలము అనే వరకే మాత్రమే ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాము. ఇంకా కొంచెం ఎక్కువ మందికి చెయ్యాలి, ఇంకా కొత్త ప్రోగ్రాములు చేయాలి అంటే అందరి సహకారం కూడా అవసరమే. అంటే మేము ఎవరిని కూడా ఇన్సిస్ట్ చేయట్లేదు, ఇవ్వమని చెప్పట్లేదు. ఎవరికైనా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి సహకరించాలి అనుకుంటే వెనకాల డొనేషన్ కౌంటర్ ఉందండి, మీకు వెళ్ళి మీకు ఇష్టం ఉన్నంత రాయించవచ్చు. అది మీ ఇష్టమే, మేము ఎటువంటి ప్రెషరు లేదు. ఉంది అవకాశం అని మాత్రం చెప్తున్నాం. మీరు చేసే ఆ సహాయం ఇలాంటి కార్యక్రమాలకి ఇంకో 10 రకాలుగా 10 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని జస్ట్ అనౌన్స్ చేస్తున్నాము. మీరందరూ కూడా మంచి హృదయంతో సహకరిస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ మనం మార్నింగ్ నుంచి ఫస్ట్ సాయి తపస్సు చేశాము. దానిని చాలామంది అనుభవించారు. ఆ తపస్సు వలన ఎలాంటి అనుభవాలు కలిగినాయి అని కూడా. తర్వాత ముద్రల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు అలాగే మన జీవితంలో ఎన్ని విషయాలు నేర్చుకున్నా కూడా ఓర్పు సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఓర్పు సహనం ఎంతో అవసరం. కాబట్టి మనము సచ్చరిత్ర ఆధారంగా మన ఓర్పు సహనాన్ని తగ్గితే నెగ్గినట్లు అసలు తగ్గితే ఎట్లా నెగ్గుతాం అనేది తెలీదు. అంటే తగ్గడం అంటే ఏంటి, నెగ్గడం అంటే ఏంటి అనేది సచ్చరిత్ర ఆధారంగా మన హనుమంతరాజు గారు మనకి చక్కగా, అంటే ఇంకా మనం మర్చిపోకుండా ఆ విషయాల్ని మన మైండ్లోకి ఎక్కేటట్టు చాలా చక్కగా వివరిస్తారు. అందరూ కొంచెం శ్రద్ధగా విని అది నేర్చుకుంటే మనము బాబా తత్వంలోకి ప్రయాణించడం మొదలుపెట్టినట్టే అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి హనుమంతరాజు గారు.
టేక్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నామండి. సాయిరామ్ సాయిరామ్. ఇది ఒక వర్క్షాప్ కదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో వాకాడు ఎంతమంది వచ్చారమ్మా? 1 2 3 4 5 6 7 8 9. సో అందుకని కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి కొన్ని పాయింట్స్ అక్కడ మాట్లాడి మరి రిపీట్ అవుతాయి, ఏమనుకోవద్దు మీరు, ఎందుకంటే కొంతమంది రాలేదు కదా, అందుకని ఇంకొకటి సహనం, ఓర్పు సహనం సాయి సత్యత ఆధారంగా తగ్గితే నెగ్గితాం అని చెప్పారు, బాబా చెప్పారు సాయి నరసింహరావు గారు. అసలుకి ఈ ప్రగతి నగరు, ఈ కుక్కడపల్లి ఏరియా, ఇక్కడ ఉండోళ్ళు ఎంతమంది ఉన్నారమ్మ ఇక్కడ? మీకంటే సహనం ఎవరు తల్లి? ఆ రోడ్లు ఏంటి, ఆ జనం ఏంటి, ఆ కుక్కడపల్లి ఏంటి, అదేంటి? కాదు, ఆ రోడ్డు మీద పోతుంటే బస్సులు ఎలా అనుకుంటూ పోతుంటాయి మనం, అంత దాంట్లో మీరు ఉంటున్నారంటే మీకంటే సహనం ఇంకెవరికి ఉంది చెప్పండి? ఆ నిజాంపేట, ప్రగతి నగరు, కుక్కడపల్లి, కొన్ని అడిగాడు ఒకడు ఎవరో సార్, గోతులు కూడా ఉండే, అది పర్వాలేదమ్మా. ఎవరు అడిగారు నన్ను నా క్లాస్లో, సార్ కుక్కడపల్లి అంటే ఎందుకు సార్ మీకు అంత కోపం అని. ఏం లేదురా, కుక్కడపల్లి అంటే ద వర్డ్ కుక్కడపల్లి హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ ది కుక్కడ్, మీన్స్ మెనీ కుక్కలు అన్నమాట. అలాంటి ప్లేస్లో ఈ డెవలప్ అయిపోయి ఉండాలంటే, రావాలంటే భయం మాకు. ఇక్కడ మాకు అందరూ, మా రిలేటివ్స్ అందరూ ఇక్కడే ఉండారు, ఎప్పుడు అడుగుతుంటారు, రావాలంటే వస్తాం. కానీ ఇక్కడ పట్లే, అబ్బా ఏం చెప్పారండి. ఇప్పుడు వద్దాం, పాయింట్కి వద్దాం. సహనం ఎవరికి ఉంటుంది ఎక్కువ? అబ్బా ఏం చెప్పావమ్మా, మస్తుగా చెప్పినావు, మస్తుగా చెప్పినావు. భర్తలు భార్యలు కంటే భార్య దగ్గర సహనం ఎక్కువ. వినండి, ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక ఆమె స్వామి దగ్గరికి వెళ్ళింది. స్వామి నాకు చాలా ఇది ఉందంటే, అమ్మ నీకు కావలసిన వాళ్ళ పేర్లు రాయి, ఒక 20 మంది పేర్లు రాయండి. పేపర్ ఇచ్చారు, పెన్ ఇచ్చారు, వినండి జాగ్రత్తగా వినండి. మీకు కావాల్సిన వాళ్ళ పేర్లు రాయి. 20 పేర్లు రాసింది. 20 పేర్లు రాసిన దగ్గర దీంట్లో నుంచి నీకు అనవసరమైన, అంటే అంత ప్రాముఖ్యత లేని వాళ్ళని 4 కొట్టేయండి. 4 ఫ్రెండ్స్ని కొట్టేసింది. దాని తర్వాత 16 మంది అయ్యారు. ఈ 16 మందిలో ఇంకొక 4 కొట్టే, 4 తీసేయండి. 4 తీసేశారు. ఈ 12 మందిలో ఇంకొక 4 తీసేయి, 4 తీసేశారు. తీసేసిందామా? ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 8 మంది ఎవరు? తను, వినండి, తను, భర్త, 2 పిల్లలు, అత్తమామలు అండ్ తల్లిదండ్రులు. 2 తల్లిదండ్రులు, అత్తమామలు 2, వీళ్ళు 4. అమ్మ ఇక్కడ చూడండి, ఈ 8 మందిలో ఒక 4 తీసేయి. 4 ఎవరిని తీసేయాలి నేను? ఆలోచించుకో. 4 తీసేయి. అత్తమామలు తీసేసింది, తల్లిదండ్రులు తీసేసింది. ఇంకెవరుండారు? 4 ఉండారు. ఆలోచించుకో. ఇప్పుడు ఈ 4లో ఒక 2 తీసేయి. 2 తీసేయి. ఏం చెయ్యాలి? ఓ పక్కన భర్త, ఓ పక్కన పిల్లలు, ఏం చెయ్యాలి? పిల్లల్ని కొట్టేసింది. ఎవరుండారు? భర్త ఒక్కడే ఉండాడు. అదేంటమ్మా, పిల్లలు రేపొద్దు నేను సాకాలి, పిల్లలు తల్లిదండ్రులు తీసేసావు, పిల్లల్ని తీసేసావు, భర్తను ఉంచాడంటే అప్పుడు ఆమె చెబుతుంది, మహాతల్లి అవును సార్, తల్లిదండ్రులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్తారు, పిల్లలు రేపొద్దున పెళ్లి చేసుకు వెళ్ళిపోతారు,
నా భర్త ఒక్కటే నన్ను బరాయిస్తాడు, నా భర్త ఒక్కటే నా జీవితాంతం నా తోడుంటాడు, అందుకని నాకు భర్త కావాలి. అది అది ఆమె గొప్పతనం, అవునా కదా? అది స్త్రీ గొప్పతనం, అది ఆమె సహనం. ఏం సార్ కోపం వచ్చిందా మీకు ఏమన్నా? లేదు కదా. అది సహనం. ఆ సహనాన్ని మనం పరీక్షించకూడదు. అందుకని ఏదైనా కోపం వచ్చి మన భార్య మనల్ని తిట్టిందనుకోండి, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన మీద ఎంతో ప్రేమ ఉంది కాబట్టి, మనం ఎంతో లవ్ ఉంది కాబట్టి, మన మీద ఎంతో ఆప్యాయం ఉంది కాబట్టి, మన మీద ఎంతో అనురాగం ఉంది కాబట్టి తిట్టింది. పక్కన వాళ్ళు తిడుతుందా? అందుకని ఆమెని మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ మహాతల్లి మనకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పేరు మార్చుకొని మన పిల్లలకి జన్మనిచ్చి మనతోటి నీకు నేను నాకు నువ్వు అని ఉంటున్నప్పుడు ఆమె కంటే సహనం ఎవరికి ఎక్కువ ఉంది ఆలోచించండి. భూదేవికి అంత సహనం అక్కడుంది, అక్కడ నేర్చుకోవాలి. మీకు ఒక ఇది చేస్తే ఆశ్చర్యపోతారు. ఈ పాంప్లెట్ ఇచ్చారు, నేను వెళ్ళి మా ఆవిడికి చూపించా. ఆమె నవ్విందండి. ఓర్పు సహనం మీకా? మీకు ఓర్పు సహనం? మాట్లాడితే కోపం వస్తుంది, మీకు ఓర్పు సహనమా? కాదు మేడం, నీకు ఓర్పు ఉంది కదా, అందుకోసం ఇచ్చారు ఆయన. ఆ ఓర్పుతో నేను ఇక్కడికి వచ్చాను. అందుకని ఫస్ట్ మీ అందరికీ మాతృమూర్తులు అందరికీ ఈ సహనానికి మీరే మారుపేరు, మీరే ఇది. కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఏమన్నారు? తగ్గితే సార్ చెప్పారు, తగ్గితే గెలిచినట్టే. మనం ఎవరికన్నా సారీ చెప్పామనుకోండి, మనం ఏమనుకుంటాం? మనం తగ్గామని కాదు, మనం ఎదట వాళ్ళని గెలవాలంటే సారీ చెప్పాలి. ఎదటి వారి హృదయాన్ని మనం చేయాలంటే సారీ చెప్పాలి. వాడు తప్పు లేదు, మందే సారీ చెప్పు. ఇంకొక రకం చెప్పాలంటే క్షమించాలి మీరు. ఇంకో రకం చెప్పాలంటే వాళ్ళు తల్లు క్షమించాలి. ఏమి తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పేవాడు భర్త. కోపం వచ్చిందా? కొట్టలేదా? మరి నేను దాకా అన్నా కదా, అందరు వీళ్ళే కాబట్టి. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, సర్దుకుపోవాలి. నువ్వంటే నేను, నాన్నంటే పెళ్ళప్పుడు కాదు, తర్వాత కూడా ఇంకా పొయ్యే కొంది ఒక పాలు మనం కాస్తే చిక్కదనం ఎలా అవుతుందో పొయ్యే కొంది ఏజ్ అయ్యే కొంది ఆ పాలలాగా చిక్కదనంగా ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్. కానీ ఇప్పుడు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్ళవుతుంది, 1 ఇయర్లోనే విడాకులు, 2 ఇయర్స్లోనే విడాకులు, సర్దుకుపోవటం లేదు. ఎవరు తప్పు పక్కన పెట్టండి. అందుకని మనం ఏం చెప్పారంటే, ఒక చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అప్లికేషన్ పెట్టుకుందాం. ఎవరైతే భార్యాభర్తలు ఏమి మనస్పర్ధలు లేకుండా ఒక 20 సంవత్సరాలు కలిసి ఉంటే వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇచ్చేయండి స్వామి. ఒక భార్యాభర్తలు ఏమి మనస్పర్ధలు లేకుండా 30 సంవత్సరాలు కలిసి ఉంటే పద్మభూషణ్ అవార్డు ఇవ్వండి స్వామి. ఒక భార్యాభర్తలు 40 సంవత్సరాలు కలిసి ఉంటే పద్మవిభూషణ్ ఇవ్వండి సార్. ఒక భార్యాభర్తలు 50 సంవత్సరాలు కలిసి ఉంటే వాళ్ళకి భారతరత్న ఇవ్వండి స్వామి అని అప్లికేషన్ పెడదాం అనుకుంటున్నాం. ఆ భారతరత్నకి మన నరసింహారావు గారు, లక్ష్మీ మేడం సరిపోతారు కదా, మరి ఇద్దామా? మరి ఇద్దామా? సో భారతరత్న మన వాళ్ళిద్దరికీ ఇచ్చేద్దాం. చూడండి,
కాదమ్మా, అదందరూ మనకు పంచుతారు, మనకు పంచుతారు తర్వాత. మరి అది చూసుకోండి. ఆ? ఆ. ఇద్దరికి కల్పిస్తాం సార్. 50 ఏళ్ళు కనుక చేస్తే ఇద్దరు కలిసి ఉండడం, మేము కూడా దగ్గరికి వస్తున్నాం సార్. ఓకే, చూడండి, సహనంతో మీరు ఎంత సహనంగా ఉంటే అంత గెలుస్తారు. ఉదాహరణకి పివి నరసింహరావు గారు ఉన్నారు. ఆయన ఎంత సహనంతో పరిపాలించారో ఆ సహనమే ఆయన్ని ప్రధానమంత్రి చేసింది. అట్నే ఇంకో గ్రేట్ పర్సనాలిటీ ఉన్నారు, ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన కూడా అంతే, ఎంతో సహనంతో ఉండబట్టి మన ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ మధ్యలో ఒక ఆయన ఉండేవాడు, అర్జున్ సింగ్ అని. సహనం లేదు, ఏం లేదు, పద్దానికి తొందరపాటు. ఆయన ఏం అవ్వకుండా ఒట్టి సెంట్రల్ మినిస్టర్ని అయ్యి ఉన్నాడు. అంటే సహనము కొంతమందిని హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఎప్పుడన్నా మీరు అబ్రహం లింకన్ పేరు విన్నారా? అబ్రహం లింకన్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. 1860 1860 సంవత్సరంలో ఆయన అమెరికా ప్రెసిడెంట్. ఆయన చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చూడండి, 1860లో, కానీ 1836లో నర్వస్ బ్రేక్ డౌను ఆయనకి. 1840లో 1840లో బ్రాంక్రప్ట్ అయ్యాడు. 1842లో కొడుకు చనిపోయాడు. 1849లో ఎలక్షన్ పోయింది. 1880లో వైఫ్ చనిపోయింది. 1882లో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పోయింది. 1856లో సెనెట్ మెంబర్గా ఓడిపోయాడు. 1858లో వైస్ ప్రెసిడెంట్గా ఓడిపోయాడు. 1860లో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. ఆయన ఏమంటాడంటే, నా గెలుపుకి కారణం నా సహనం, నేను ఎక్కడ వదిలిపెట్టకుండా నా సహనంతో ఈ జర్నీ స్టార్ట్ చేశాను, ఈ సహనమే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అంటాడు. అట్నే మన చరిత్రకి వెళ్దాం, సచ్చరిత్రకి. సచ్చరిత్రలో 5వ అధ్యాయంకి వెళ్ళండి మీరు. 5వ అధ్యాయంలో 117, 115, 118, 128 ఓవికి వెళ్ళండి. అక్కడ జవహర్ ఆలీని ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాబా దగ్గరికి వెళ్ళి వచ్చి, నువ్వు నాకు శిష్యుడావో అన్నాడు. బాబా సహనంతో ఏం అవలా, ఓకే అవుతానన్నాడు. ఆ శిష్యుడిని తీసుకెళ్ళి రహతా వెళ్ళారు జవహర్ ఆలీ. అయినా కూడా బాబా సహనాన్ని వదిలిపెట్టలేదు. తర్వాత షిరిడి వాసులు వెళ్ళేసి, తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొచ్చేసి ఆ జవహర్ ఆలీని దేవిదాస్ ముందు కూర్చోబెట్టి చర్చ చేస్తే, దేవిదాస్ ఓడిపోతే వెళ్ళిపోయి, మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత బాబాను గుర్తించి బాబాకి ఆయన శిష్యుడు అయ్యాడు. కానీ ఈ ప్రాసెస్లో ఎక్కడ బాబా తన సహనాన్ని వదిలిపెట్టలేదు. అది నేను చెప్తున్నాను మీకు. అది చూస్తే మీరు ఇంకోసారి చదవండి. చాప్టర్ 5లో క్లియర్గా చెప్పారు ఆయన. అట్టనే ఇంకొక చాప్టర్కి వెళ్తే 47వ చాప్టర్కి వెళ్ళండి. అందరూ చెన్నబసవప్ప, వీరభద్రప్ప అని చెప్తారు. కానీ దాంట్లో క్యారెక్టర్ ఉంది, గౌరీ. 2 జన్మల్లో కూడా సహనంతో ఉంది. సహనంతో ఉండి బాబాను నమ్ముకొని ఉంది. ఇక్కడ 2 పాయింట్లు. ఇక్కడ సహనంతో ఉండవేరు, బాబాను నమ్ముకొని ఉండవేరు. 2 ఉండాలి. సహనం ఉండాలి, బాబాను నమ్ముకొని ఉండాలి. సహనం బాబా ఉంటే మమ్మల్ని అసలు ఎవరు ఏం చేయలేరు. ఓకే సార్, మస్తుగా చెప్పినావు. అసలు సహనము అండ్ ఓర్పు అంటే రెండింటికి ఏంటి సార్ తేడా? మీరు 2 ఇచ్చినారు కదా, ఓ పక్కన సహనం, ఓ పక్కన ఓర్పు. ఓర్పు అంటే ఏంటి, సహనం అంటే ఏంటి? 2 ఒకటే కదా. మరి 2 ఒకటైనప్పుడు ఓర్పు సహనం ఎందుకంటారు? సహనం ఒక పక్కన ఫలితం కోసం,
అమ్మా తల్లి, నాకు ఏళ్ళు తగిలింది అనుకోండి, నొప్పి అవుతుంది. పక్కన పెద్దోళ్ళు వచ్చి ఓర్చుకోరా, ఓర్పు చేయరా, కొంచెం ఓర్చుకుంటే తగ్గిపోతుందిరా, ఇది రాసుకోరా, ఇది రాసుకుంటే ఈ ఓర్పులో కొంచెం ఓర్పు ఉండి తగ్గిపోతుంది అంటారు. అవునా కాదా? అంటే కష్టం కాదు. ఇక్కడ పాయింట్ చాలా సెన్సిటివ్, చాలా స్టడీ చేసి వచ్చాను అన్నమాట చెబుతున్నాను. సో ఓర్పు అంటే మనకి ఏదైనా జరిగినప్పుడు, మన బాడీకి జరిగినప్పుడు, బాబు నేను ఇంజెక్షన్ వేస్తున్నాను, ఏం సార్ వినపడా? నేను డాక్టర్ని, ఇంజెక్షన్ వేస్తున్నాను, ఏం పేరు సార్? రమేష్ గారు ఇంజెక్షన్ వేస్తున్నారు, కొద్దిగా నొప్పికొండి, ఓర్చుకోండి అంటాను. నేను సహనం అనే మాట వాడిని ఇక్కడ. ఏమా అంటానా సహనం అని? అన్నం. కొద్దిగా ఓర్చుకోండి అంటాను. ఓకే, అది ఓర్పు అంటే. సహనం అంటే ఎన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా సహనంగా ఉండటమే. అసలు అన్నిటికంటే గ్రేటెస్ట్ సహనం ఏం తెలుసా? కాలం, టైం. అన్నిటికంటే గ్రేటెస్ట్ బాబా దయ వలన అన్నిటికంటే మీకేంటే కాలమే అన్నిటికీ పరిష్కారం చెబుతుందని చాలామంది పోయమ్స్ కూడా, పాటలు కూడా రాశారు. ఆ సహనాన్ని ఆ స్టేజ్లో మనం వదిలిపెడితే, అందుకనే నవ్వు ప్రేమిస్తుంది, జ్ఞానము ఆస్తి, ఓర్పు బలము, ప్రేమించటం తిరిగి వస్తుంది. కానీ ఇవన్నీ ఫ్రీయే మనకి, కానీ మనం ఫాలో బాబా అని చెప్తాం. అందుకనే మీకు బాబా చరిత్ర మళ్ళీ చదవండి. సార్ అందుకు చదివాం కదా, మొత్తం అదే కదా, ఇంకా ఏం చదువుతాం, ఇంకా ఏం చదువుతాం, ఇంకా ఏం చదువుదామంటే చూడండి, ఒక బావిలో నీళ్లు బాగా రావట్లేదు, దాంట్లో పూడికి తీస్తారు, మత్తి మొత్తం తీస్తారు. తీసినప్పుడు మళ్ళీ ఎక్కువ వాటర్ వస్తుందా రాదా? అలానే ప్రతిసారి చదివేటప్పుడు సచ్చరిత్ర అంత లోతుగా చదవాలి, స్పీడ్గా చదవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కలిపి చదవాలి. ఇప్పుడు నేను చెప్తే సింపుల్గా, నరసింహరావు గారు ఇప్పుడు చెప్పాను అనుకోండి, నేను చాలామందికి నేను ఎవిడెన్స్ చూపించాలి. బాబా గురువు ఎవరు తెలుసా మీకు? వారీస్ అలీషా, వెంకుసా. నేను వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చెప్పట్లేదు ఇక్కడ. వారీస్ అలీషా, వెంకుసా. ఇది 45 అధ్యాయంలో శ్రీవల్లభుడు చెప్పిన దాన్ని మళ్ళీ నేను కొరిలేట్ చేసుకుంటే నాకు వారీస్ ఆలీసా పుస్తకం ఎంత సపనబడి తెప్పించుకున్నాను. ఆయన గురువు, ఆయన చెప్పారు, నీకు నేను మహబూబ్ సుబానీ అనే అతను నాలో జ్ఞాని నాతో కలిసి ఉన్నాడు, నేను అతను తీసుకొచ్చి వారీస్ ఆలీసాగా నేను జన్మం చేసి నీకు గురువుని చేస్తానంటాడు. అంటే ఒక శ్రీకృష్ణుడు, ఒక రాముడు, ఒక బాబా, వీళ్ళెవరు గురువు లేకుండా లేరు, అందరి గురువు ఉంటారు. సో మన గురువు, మన జగద్గురువు మన షిరిడి సాయిబాబా. దాంట్లో లోనికి వెళ్తుంటే జ్ఞాన రత్నాలు వస్తాయి. ఎన్ని చోట్ల ఉంది. అట్నే మీకు ఏం చెప్పాను ఇందాక కూడా, 47 అధ్యాయంలో గౌరీ ఎవరు? వీరభద్రప్ప వైఫ్. వాళ్ళిద్దరు కొట్టుకుంటే కామ్గా ఉంటుంది, బాబా మీద భారం వేసి ఉంటుంది. ఆఖరికి ఏమైంది? అన్ని అవకాశాలు అమ్మాయికి కలిసి వచ్చింది. ఆ సహనం, ఆ భక్తి. ఇక్కడ ఏమంటారంటే మీకు ఓర్మి ఉంటుంది, మీకు సహనం ఉంటుంది. సహనంతో బాబాతో భక్తి ఉండాలి. మాస్టర్స్ ఒకసారి ఆలోచించండి. వాల్మీకి రామాయణంలో చాలా చోట్ల నాటుకో కోసుకో అని వాడతాడు. ఇప్పుడు విన్నారా మీరు ఆ మాట? నాటుకో కోసుకో. వినండి, జాగ్రత్తగా వినండి ప్లీజ్. నాటుకో కోసుకో, నాటుకో కోసుకో అనగానే చాలామంది ఏంటి, నువ్వు ఏ పైరు వేస్తే నాటుకుంటే అదే పైరు వస్తుందంటారు. అది ఎవరైనా చెప్తారు. నాటుకో కోసుకో, నాటుకో కోసుకో అని ఎన్ని చోట్ల వస్తుంది. ఏం తెలుసా దాని అర్థం? రాముడు లక్ష్మణుతోటి వస్తాడు, ఆంజనేయ స్వామి కలుస్తాడు. ఆంజనేయ స్వామి తెలుసు కదా, రామకార్య దురంధ్రుడు, రామకార్యం చేయకుండా ఒక్క నిమిషం కూడా ఉండడు.
అలాంటి ఆయన ఫస్ట్ టైం తెలిసినప్పుడు చూడండి, నీకేం కావాలి, నువ్వు తిరుగుతున్నావు, నీ తమ్ముడితో తిరుగుతున్నావు, నువ్వు నీ భార్య పోయింది, నీ భార్య ఎవరు ఎత్తుకెళ్తారో తెలియదు, ఎలా తెలియదు, నువ్వు పని చేయి, నీ భార్య నీకు కావాలంటే మా రాజున్నాడు సుగ్రీవుడు, ఆయన భార్య వాళ్ళ అన్న ఎత్తుకెళ్ళాడు వాలి, నువ్వు వచ్చి ఆ వాలిని చంపి ఆ భార్యని సుగ్రీవుడికి తెప్పించు, నీ భార్య నీకు దొరుకుతుంది అంటాడు. నాటుకో కోసుకో, నాటుకో కోసుకో, నువ్వు ఈ పని చేయి, నీకేం కావాలి అది నువ్వు చేయి, నీకు దొరుకుతుంది అది. ఇప్పుడు నీ భార్య ఎక్కడ వెళ్ళింది తెలియదు, కానీ మా సుగ్రీవుడి దగ్గరికి వచ్చేసి ఆయన భార్యను తెప్పించు, నువ్వు ఆయన భార్య నువ్వు తెప్పించేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాసెస్లో నీ భార్య నీకు దొరుకుతుంది. ఓకే, అందుకే నాటుకో కోసుకో. నీకు సహనం కావాలి బయట వాళ్ళ నుంచి, నువ్వు సహనంగా ఉండు, నీకు సహనం కావాలి, నీకు సహనంగా ఉండు, నువ్వు ఉన్నప్పుడే మిగతా వాళ్ళు సహనంగా ఉంటారు, నువ్వు సారీ చెప్పినప్పుడే మిగతా వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. అంటే నువ్వు తగ్గినట్టు కాదు, నువ్వు నెగ్గినట్టు, మిగతా వాళ్ళని నెగ్గినట్టున్నప్పుడైతే నువ్వు ఎప్పుడైతే తగ్గావో ఇంకోటి చూడండి మాస్టర్, సహనము. మీరు ఎప్పుడైనా తుంగ విన్నారా? తుంగ విన్నారా? తుంగ ఒక చిన్న అది చెట్టు తుంగ, ఆ తుంగ చాలా చిన్నది. పెద్ద పెద్ద వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, అన్ని పెద్ద పెద్ద చెట్లు మొత్తం వరిగిపోతాయి, అన్ని పేకల వేళ్ళతోటి మొత్తం వెళ్ళిపోద్ది. కానీ తుంగ ఏం తెలుసా? వర్షం వచ్చినప్పుడు ఇలా వంగిపోద్ది, సహనంతో ఉంటుంది. ఆ వర్షం మొత్తం నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా నేస్తుంది. కానీ ఈ పెద్ద పెద్ద చెట్లు అహంకారంతో ఒక్కసారి ఆల్రెడీ పైపోయినప్పుడు ఇంక లెగవలేవు. అంటే నువ్వు ఇంకోళ్ళని గెలవాలి అంటే నువ్వు సహనంగా ఉండాలి, నీ ఓర్పుతో ఉండాలి అని ఆ తుంగ మనకు ఉదాహరణ చెప్తుంది. అది తీసుకోవాలి మనం. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏమి వెళ్ళినా కూడా ఇలా జరుగుతున్నాయి అన్నమాట. అందుకనే చూడండి, మనకి ఏం కావాలో, నీకు ప్రేమ కావాలా, ఇంకోళ్ళకి ప్రేమ ఇయ్యి, నీకేం కావాలో చెప్పు, నీకు వచ్చేస్తుంది. అందుకని ఈ ప్రపంచానికి నువ్వు ఏమి ఇస్తావో అది నీకు తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచానికి నువ్వు ఏమి ఇస్తున్నావో అది నీకు తిరిగి వస్తుంది. అది ఊహించలేరు, అంత వచ్చేస్తుంది. ఉదాహరణ, అమ్మ ప్లీజ్, హలో ప్లీజ్ మా కూర్చోండి, అదే మెలకుండా ఉండండి. ఈ ప్రపంచానికి నువ్వు ఏమి ఇస్తావో అది నీకు తిరిగి వచ్చేస్తుంది. ఎలా? యూకేలో స్కాట్లాండ్లో ఒక కుర్రోడు ఊబిలో దిగబడిపోయాడు. ఊబి బయటికి రాలేకపోతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. అది చూసి పక్కన ఒక ఫార్మర్ ఉడుకుతా వచ్చేసి ఆ కుర్రోడిని కాపాడుతాడు. కాపాడితే మొత్తం బురద అవుతుంది, ఆ బురద మొత్తం కడిగేసి పంపిస్తాడు. ఇలాని జాగ్రత్తగా. నెక్స్ట్ రోజు వాళ్ళ ఫాదర్ వస్తాడు, పెద్ద ఆయన వచ్చేసి, బాబు నువ్వు మా కొడుకుని కాపాడావు కదా, ఇదిగో డబ్బులని కొన్ని పౌండ్స్ ఇవ్వబోయాడు. అంటాడు, సార్ నేనేం చేయలేదు ఎక్స్ట్రా, ఆ పొజిషన్లో ఎవరుండాలి చేస్తారు, నేనేం చేయలేదు, నాకు వద్దు సార్ అంటాడు. ఆ మాటని పక్కన ఇంత చిన్న కుర్రోడు ఉంటాడు. ఆ చిన్న కుర్రోడు ఈడెవరంటే మా అబ్బాయి అండి, ఇతన్ని అగ్రికల్చరు నేర్పుతానికి తీసుకొచ్చాను అంటాడు. ఆ చిన్నోడు ఏం చేస్తాడు? వ్యవసాయం. ఓ పని చేయి, ఈ కుర్రోడు నాకు ఇచ్చేయి, నేను చదివిస్తానంటాడు. ఆ కుర్రోడిని తీసుకెళ్ళేసి చదివిస్తాడు. ఆ చదివించిన తర్వాత 25 ఏళ్ళ తర్వాత ఆ కుర్రోడు సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అయ్యి పెనిసిలిన్ ఇంజెక్షన్ కనుగొన్నాడు. అది ఆ రైతు చేసిన దానికి ఇది. దాని తర్వాత ఆ పెద్ద ఆయన కొడుకు ఒకసారి నిమోనియా వచ్చింది ఆయనకి, ఏమి తగ్గల, ఏ మెడిసిన్ తగ్గల. అప్పుడు ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ ద్వారా అది తగ్గింది. ఆ పెద్ద ఆయన ఎవరు తెలుసా? రొనాల్డ్ ఆర్ చర్చిల్. ఆయన కొడుకు ఎవరో తెలుసా? చర్చిల్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. ఒక చిన్న సహాయం నువ్వు ఎప్పుడైతే ఇక్కడ చేస్తావో అంత అక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ
ఆలోచించండి. మీకు సహనం కావాలా, మీకు సహనం చూపించండి. మీకు ప్రేమ కావాలా, ప్రేమ చూపించండి. మీకు ఇంకొకరికి హెల్ప్ కావాలా, అది చెయ్యండి. ఆటోమేటిక్గా మీకు తిరిగి వస్తుంది. అది మేము చేయకుండా కామెంట్ చేస్తూ పోతున్నాం అనుకోండి, ఒక్కోసారి మీ ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. జ్ఞానం తెచ్చుకొచ్చుకోవాలి. ఒకసారి వివేకానందుడు ఫ్యామిలీ ఎలా పొజిషన్కి వచ్చిందంటే, ఒకప్పుడు మంచి ఉండోళ్లే వివేకానందుడు. ఆఖరికి ఏమైందో పొజిషన్ అంటే, ఆ భోజనం వండితే ఒకరికే సరిపోద్ది అది. ఆ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఏం చేసేవారంటే, బయటికి వెళ్ళి నేను తినొచ్చానని చెప్పేవాళ్ళు. మదర్ ఏమన్నా పక్కింటి వాళ్ళు తినొచ్చాని చెప్పేది, అన్న ఏమన్నా ఇంకోసారి తినొచ్చాని చెప్పేది. ఆఖరికి ఆ ఇంట్లో అన్నం అలా మిగిలిపోయేది. అలాంటి పొజిషన్లో ఆయన ఏం చేయాలో అర్థం కాల. ఒక ఆయన అడిగితే, ఇక్కడ దక్షిణేశ్వర్లో ఒక పాగలాయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన రామకృష్ణ అంటారని పంపించారు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసి నాకు అంటే నేనేం చేస్తాను, ఆయన లోనికి వెళ్ళి అమ్మవారు ఉంది, లోనికి వెళ్ళి చూడంటాడు. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్తే ఆయన బీదరికం కోరుకోకుండా నాకు జ్ఞానం కావాలన్నాడు. ఆ జ్ఞానాన్నే ఈ ప్రపంచం మొత్తం ఏలాడు. కానీ అలాంటి వివేకానందుడు ఎంత పవర్ఫుల్ తెలుసా. చిన్న కుర్రోడు క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ టీచర్ అడిగాడు, అరే నీకు నాకు ఇద్దరం వెళ్తున్నాము, మనకు మధ్యలో ఒక సంచి దొరికింది, 2 సంచులు ఉన్నాయి, ఒక సంచిలో జ్ఞానం, ఒక సంచిలో డబ్బులు ఉన్నాయి, నీకేది కావాలని తీసుకుంటావు అంటాడు. నేను డబ్బు తీసుకుంటాను సార్ అంటాడు. పిచ్చాడు, నువ్వు డబ్బు తీసుకుంటావా, నేనైతే జ్ఞానం తీసుకుంటాను అంటాడు. వివేకానందుడు కోపం వచ్చి, అవును సార్, ఎవరి దగ్గర ఏది లేదో అది తీసుకుంటాం. ఇంకా టీచర్ కోపం వచ్చేసింది, దొరుకుతాడు నన్ను ఇట్లా చేస్తాడని చెప్పేసి క్లాస్ టెస్ట్లు వచ్చినాయి. ఆ క్లాస్ టెస్ట్లో ఇచ్చేటప్పుడు అందరు మార్కులు వేసాడు. వివేకానందుడు స్లిప్పులో రాస్కేల్ అని రాసిచ్చాడు. మార్కులు వేలా, ఏమేలా, రాస్కేల్ అని రాసిచ్చాడు. ఆ పేపర్ చూశాడు వివేకానందుడు, సూపర్ ఇంటెలిజెంట్ కదా. సార్ మాస్టారు, మీరు నా పేపర్ మీద సంతకం పెట్టారు కానీ మార్కులు వేయలేదు సార్ అంటే, నువ్వు ఏం చేస్తున్నావో అది నీకు తిరిగి వస్తుంది. మనం ఏం చేస్తాం, కోపంతో సహనం కోల్పోతాం. మనమైతే ఏం సార్ రాసుకలం పెట్టామంటే, ఏం నాడు సింపుల్గా, సార్ మీరు నా పేపర్ మీద సంతకం పెట్టారు సార్, మీ సంతకం మార్కులు ఇలా అంటే. చూడండి ఆ సహనాన్ని, ఆ దాన్ని ఎలా మనం తీసుకెళ్ళాలి. కాకపోతే మనం ఏంటంటే ఫుల్ మనకి ప్రిస్టేజీ, ఇది ఈగో ప్రాబ్లం, ప్రిస్టేజీ అవా ఏం మస్తుగా చూపించుకోవాలి. అందుకనే వివేకానందుడు ఇంకోసారి ఏమంటాడంటే, నీకు కనపడేది మొత్తం స్వర్గం, నీకు కనపడింది నీకు లేనిది మొత్తం నరకమే అంటాడు. మనకు కనపడింది నరకం అంతా చూసుకుంటాం. మనం చూడండి, ఇది పిక్చర్లు మీకు జ్ఞాపకం ఉంటుంది. పెద్దోళ్ళు ఎవరిని ఉంటే వాణిశ్రీ క్యారెక్టరు పక్కన వచ్చింది, అరే యాదగిరి ఏంటి మేడం, అరే వదిన గారు వచ్చినారా పక్కింటికి, వదిన గారికి టీ పెట్టాలి కదా, మొన్న నేను సింగపూర్ వెళ్ళా కదా, సింగపూర్ వెళ్ళినప్పుడు నేను కొన్ని కప్పులు తీసుకొచ్చా కదా, మళ్ళీ అక్కడి నుంచి నేను లండన్ వెళ్ళా కదా, లండన్లో కొన్ని టీ పొడి పట్టుకొచ్చా కదా, ఆ టీ పొడి కాసి ఆ కప్పుల్లో వదిన గారికి టీ ఇరా. అమ్మాయి నువ్వు టీ తాగవా అంత పక్క, చీపాడు నేను టీ తాగను, నేను బోర్నమిటో తాగుతాను. ఇవన్నీ ఏంటి, ఒక్క డైలాగులో నేను సింగపూర్ వెళ్ళొచ్చాను, లండన్ వెళ్ళొచ్చాను, ఇవన్నీ చూపించుకోవడం కోసం. అందుకనే నా ఫ్రెండ్, నా వాడు ఒక ఉన్నాడు ఫ్రెండు, వాడు మొబైల్స్ అమ్ముతాడు, మొబైల్స్ హోల్సేల్ వాడు. ఏమైనా ఫోన్ చేసి నాకు మొబైల్ కావాలనుకోండి, వాడు ఒకటే డైలాగు, చూపించుకోవడం కోసమా వాడుకోవటం కోసమా, చూపించుకోవడం కోసమా వాడుకోవటం కోసమా. చూపించుకోవటం కోసం అయితే ఒక రేటు, వాడుకోవటం అయితే 25,000 సార్. చూపించుకోవటం కోసమా మీకు పబ్లిక్ది 1,60,000 అండి. దాంట్లో మనం బతుకుతున్నాం మాస్టర్స్. మన సహనం ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఏం కావాలి మనకి, ఏం అవసరం మనకి, ఏం అవసరం లేని బియాండ్ ఎందుకు వెళ్తున్నాం మనం. వాళ్ళకుంది మనకు లేదు, వాళ్ళకుంది మనకుంది. అరే నువ్వే మాస్టర్స్. నీకుండ క్యారెక్టర్స్ నీకుండ కెపాసిటీ నీకుంది, నీకుండ పవర్ నీకుంది, అన్నీ నీకుండయి. మిగతా వాళ్ళ కోసం ఎందుకు వరి అవుతావు నువ్వు. అందుకనే
మనం సహనంగా ఎంత చేస్తే బాగుంటుందో. ఒక ఆయన, ఒక రిచ్ పర్సను స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. నాకు మంచి డబ్బులు ఉండే కదా, నేను పుట్టినప్పుడు చాలామంది పుట్టుంటారు కదా, అందరూ ఇలా ఉంటారా అని ఒక స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి నాకు ఇంత ఆస్తి ఉంది, ఇలా ఉంది, నేను పుట్టాను, నీ పుట్టినప్పుడు చాలామంది పుట్టుంటారు కదా, వాళ్ళు కూడా నాలాగా ఉండి ఉంటారా? ఓ పని చేయి, ఇక్కడ 1 కిలోమీటర్ దూరం వెళ్ళు, ఒక ఆయన ఉంటాడు, కలువ అంటాడు. వెళ్తాడు, వెళ్తే ఆయన మట్టి తింటున్నాడు, మట్టి. ఆయన అడుగుతాడు ఏంటంటే, ఇంకో 1 కిలోమీటర్ వెళ్ళమంటాడు. అక్కడికి వెళ్తే ఆయన ఇసుక తింటున్నాడు. ఈయన తలపై మళ్ళీ బ్యాక్ వచ్చాడు. ఇదేంట్రా బాబు, ఈయనేం చెప్పాడు, నాకు ఏదేం చేశాను. బ్యాక్ వచ్చాడు. ఈయన వచ్చేసి ఏంటి స్వామిలో చెప్పారంటే, పోయిన జన్మలో మీ ముగ్గురు అన్నదమ్ములరా, కట్టెలు కొట్టేవాళ్ళు. మీ అమ్మగారు మీ అందరికీ భోజనం పెట్టింది, మీరు కట్టెలు కొట్టిన తర్వాత మీ భోజనం తినాలి. మీరు ముగ్గురికి 3 మూటలు కట్టింది. మీ పెద్దన్న మూట ఇప్పాడు. ఒక ఆమె వచ్చింది ఆకలితోటి, అయ్యా నాకు భోజనం పెట్టంటే, ఏం పెట్టమంటావు, నీకు పెడితే నేను మట్టి తినాలన్నాడు. రెండో అన్న అన్నాడు, నీకు ఇస్తే నేను ఇసుకు తినాలన్నాడు. కానీ నువ్వేం చేసావు తెలుసా, నీ మూటలో కొంత భాగం ఉంచుకొని కొంత భాగం ఆ ముసలాంకి ఇచ్చావు. అందుకని నువ్వు ఈ పొజిషన్లో ఉండవు. ఇక్కడ నాటుకో, కోసుకో, నీకేం కావాలో అది కోసుకో. నువ్వు నాటుకో, అప్పుడు ఇది కోసుకో. వాళ్ళ పొజిషన్ చాలా బాగుందని అంటారు. అసలు నువ్వేం చేసావు బాస్, నువ్వు నీ సంగతి చెప్పు. అలాంటి పొజిషన్లో మనకి ఒక మంచి కొట్టుకున్న ఈ జలపాతంలో కొట్టుకుంటే మనకి ఒక మంచి కొయ్యలాగా ఒక స్టీమర్ దొరికింది. ఆ స్టీమరే మన బాబా. ఆ స్టీమరే మనల్ని ఒడ్డుకు తీస్తున్నారు. ఆ స్టీమరే మనల్ని చాలా తీస్తున్నారు. మళ్ళీ దాంట్లో మనం మునిగిపోవాలి కదా, మరి ఫాలో అవ్వాలి కదా. మరి ఆయన ఏం చెప్తారో కొత్త ఆయన 10 మాటలు మాట్లాడే దగ్గర ఒక మాట మాట్లాడు, ఒక మాట మాట్లాడే దగ్గర మౌనంగా ఉండు. మనం ఉంటున్నామా? అండ్ ఎవరో బాబా గురించి ఇంకోళ్ళు మాట్లాడారు, ఇంకో చేశారనుకోండి, వాళ్ళు అలా చేశారంటే బాబా గురించి అని, నువ్వెవరో చెప్పటానికి? బాబా తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటని? నువ్వెవరు? ఎందుకు తీసుకుంటావు ఆ కర్మను? నీకు సహనం లేదా? వాళ్ళు చేస్తే నీకేమవుతుంది? బాబా తెలుసు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు. అందుకనే భరద్వాజ మాస్టర్ గారు ఒక బుక్లో రాశాడు, ప్రజల దగ్గర మెప్పు పొందవద్దు, బాబా దగ్గర మెప్పు పొందు. రిపీట్ చేస్తున్నా చూడండి, ప్రజల దగ్గర మెప్పు పొందవసరం లేదు, బాబా దగ్గర పొందు. ఎందుకంటే ప్రజల దగ్గర మీరు 100 చెయ్యండి మంచి పనులు, 101 వాళ్ళకి అనుకూలంగా లేదనుకోండి, ఈ 100 మొత్తం మర్చిపోతాడు. అది బాబా అయితే అవన్నీ గుర్తుపట్టుకుంటాడు. ఒక నాస్తికుడు ఉన్నాడు, ఒక బాబా భక్తుడు ఉన్నారు. బాబా గుడికి వెళ్ళాలి. బాబా భక్తుడు లోనికి వెళ్ళాడు. నాస్తికుడు ఉన్నాడు, నేను రాను లోనికి, నేను బయటే ఉంటానన్నాడు. బయట ఉన్నాడు. బయటకు వచ్చారు. ఈ భక్తుడు రోడ్డు మీద నడుస్తుంటే ఒక చిన్న గుంటలో కాలు బెనికితుంది. వాడికి బాబా భక్తుడు బాబా అంటే కోపం ఉండేవాడు, వాడికి 100 రూపాయలు దొరికింది. పక్క ఆయన, చూడు నువ్వు భక్తుడు కదా, నీకేమన్నా కాలు గుంటలో పడింది, వాడికి 100 రూపాయలు దొరికింది అంటే, పిచ్చివాడా, ఈరోజు ఈ బాబా భక్తుడికి గండం ఉంది, మరణగండం ఉంది. ఆ బాబా దాన్ని తప్పించి కొంచెం దాంట్లో తప్పించాడు. వాడికి ఈరోజు 1,00,000 రూపాయలు రావాల్సి ఉంది, 100 రూపాయలు ఇచ్చాడు. అది బాబా పవర్ అంటే, అది బాబా భక్తి అంటే, అది బాబా యొక్క బ్లెస్సింగ్స్ మనకి. అది మనం తెలుసుకోవాలి. కానీ జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, ఏదైనా ఒకటి అయిందనుకోండి మన మంచికే. 3 స్టేట్మెంట్ చెప్తాను. ఏది అయిందో అది మంచిది మనకే, ఏది అవుతుందో అది మంచికే, ఏది కాబోయేది కూడా అది కూడా మనం మంచిదే. గుర్తుపెట్టుకోండి, కంగారు పడేవద్దు. ఇంకోసారి రిపీట్ చేస్తుంది, పెద్ద స్టేట్మెంట్ ఇది, పెద్ద హిస్టారికల్లో మన స్పిరిచువల్ చెప్తాం.
ఏది అయిందో నీకు మంచికే, ఏది అవుతుందో నీ మంచికే, ఏది కాబోయేదో అది కూడా నీ మంచికే. ఒక మినిస్టర్ ఉన్నాడు, కింగు, ఒక రాజు, ఒక మినిస్టరు. ఆ రాజుకి ఏమైనా మినిస్టర్ ఏమంటాడంటే, గుడ్ సార్, మీకు మంచిదైంది సార్ అంటాడు. ఒకసారి వాళ్ళు 2-3 సోల్జర్ని పట్టుకొని వేటకెళ్ళాడు. ఆ వేటలో ఆయన వేలు తెగింది. ఎమ్మటే మినిస్టర్ నా వేలు తెగిందయ్యా అంటాడు. సార్ మీకు మంచిదైంది సార్ అంటాడు. ఆ రాజు కోపం వచ్చి, ఓ ప్లేస్ ఫెలో, నాకు ఏలు తెగితే మంచిదంటున్నా, ఓ ప్లేస్ ఫెలో అని, అరే వాడికి జైల్లో పడేయండిరా అంటాడు. అక్కడ జైలు ఉండదు, తీసుకుని బావిలో వేయండిరా అంటాడు. బావిలో వేసారు, బావిలో నీళ్ళు ఉండవు. అప్పుడు ఏమంటాడని మినిస్టరు, ఓ రాజుగారు థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు మంచిదైందండి అంటాడు. పాగల పిల్లలా ఉన్నాడని చెప్పి అయిపోయారు. హంట్ చేసుకున్నాడు, వేట చేసుకుంటున్నాడు. ఆ పక్కనే ఒక గూడెం ఉంది. ఆ గూడెం ఆదివారం అమావాస్య అయింది, అమ్మవారికి బలి ఇస్తారు. వాళ్ళు రాజుగారు మంత్రి గారు ఇద్దరు వచ్చారు ఇక్కడికి. వాళ్ళిద్దరిని బలిస్తే బ్రహ్మాండంగా వచ్చారు. ఒక 100 మంది, 4-5 సోల్జర్సే ఉన్నాడు, వీళ్ళు తుపాయిలు వచ్చి రాజుగారిని పట్టుకెళ్ళారు. స్నానం చేపించారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మంచి బొట్టు పెట్టారు, బలి ఇయ్యాలి. ఆయన మెయిన్ పూజారి కోసం వెయిట్ చేశారు. మెయిన్ పూజారి వచ్చాడు, అన్నీ వెరిఫై చేసి ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది నీ వేలుకి అంటాడు. వేలు తెగింది సార్ ఇందాకనే అని. అరే ఓ ప్లేస్ ఫెలో, ఈయన పనికిరాడురా, వీడు అన్ని పాటలు లేవు వీడికి, ఈయన పనికిరాడు, వదిలిపెట్టని అంటాడు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ మంత్రి ఎక్కడ తెచ్చాడో ఆ మంత్రి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసి ఆ బావిలో ఉంటే లేపేసి, అవును బాస్ ఇలా అయింది, అవును నేను నిన్ను బావిలో వేస్తే నీకు కూడా మంచిది అంటున్నావు కదా. అవును సార్, మీరు నన్ను బావిలో వేయకుండా ఉంటే నేను మీ పక్కన ఉండేవాడిని కదా, మీ పక్కన ఉంటే నేను మీతో పాటు వచ్చేవాడిని కదా, మీరు వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి నన్ను కొట్టుకునేవాళ్ళు కదా. అందుకనే జ్ఞాపకం పెట్టుకోండి మాస్టర్స్, బాబా ఏం చేసినా మన మంచి కోసం చేస్తాడు. ఏమి అయ్యిందో అది మీ మంచికే, ఏమి జరుగుతుందో అది మీ మంచికే, ఏమి జరగబోయేదో మీ మంచికే. వెళ్తున్నారు రోడ్డు మీద, ఆల్ ఆఫ్ సడన్ అడ్డం వచ్చింది. బాబా ఆగమన్నాడు మిమ్మల్ని, అక్కడ ఆగాలి మీరు. ఇప్పుడు నరసింహరావు గారు చేస్తున్నారండి, ఆయన చేస్తున్నారా? కాదు, ఆయనకి ఏది అనిపిస్తుందో, బాబా సంకల్పంతో ఏమొస్తుందో అదే చేస్తున్నారు వారు. ఆయన సొంతంగా చేయట్లేదు, ఆయన కష్టపడుతున్నారు. కానీ ఆ వచ్చిన మొత్తం ఐడియాస్ మొత్తం బాబా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీకి ఏమి సంకల్పిస్తున్నారో వచ్చింది. ఐసీయు ఎగ్జాంపుల్. చాలామంది చూడగానే ఐసీయు అంటారు. ఐసీయూ ఏంటి సార్? ఆయన బాబా చెప్పారు ఐ కేర్ యూ అని. అది ఆయన ఎన్నుకున్నారు అక్కడ. ఇలా మీరు చెప్పుకుంటూ పోతుంటే మీ సహనమే మీకు శ్రీరామ రక్ష. మీరు ఎంత ఓర్చుకుంటే మీకు అంత, మీరు ఎంత తగ్గి ఉంటే అంత పైకి వస్తారు. కాలమే సమాధానం చెప్తుంది. ఈరోజు అక్కడ ఉండొచ్చు, కానీ మాస్టర్స్ గుర్తుపెట్టుకోండి, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. గుర్తుపెట్టుకోండి, అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు. అరే బాబు ఇది ఆఫ్ చేయి, ఇది కట్ చేయి, ఆఫ్ చేసి